డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఈ 3 రోల్స్ కి 90% మంది రాంగ్ అయితే అర్థం చేసుకుంటారు. వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళో కాదు, వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. మాట్లాడుకుందాం. రైట్ నో డేటా రిలేటెడ్ జాబ్స్ అయితే పిచ్చ బూమింగ్ లో అయితే ఉన్నాయి. అసలు ఒక్కొక్క రోల్ ఏం చేస్తుంది, దీనిలోకి ఎంటర్ అవ్వాలంటే కావాల్సిన రోడ్ మ్యాప్ ఏంటి, స్కిల్స్ ఏంటి, అసలు యాడ్ ఆన్స్ ఏంటి, అసలు ఒక్కొక్క రోల్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దీని గురించి అంతా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఆలోపు వీడియో అయితే లైక్ చేసుకుని అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో. సరే, ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ గా తీసుకొని 3 రోల్స్ గురించి అయితే మనం మాట్లాడదాం ఇప్పుడు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైనా ఒక పోస్ట్ కి లైక్ చేశారనుకోండి, ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది, ఆ డేటాని ఎవరు యూస్ చేస్తున్నారు, ఇక్కడ ఈ 3 రోల్స్ ఎంటర్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ డేటా అనలిస్ట్ అనమాట. ఇందులో మనం చాలా ఈజీగా అయితే ఎంటర్ అయిపోవచ్చు. వీళ్ళేం చేస్తారంటే క్వశ్చన్స్ కి పిక్టోరియల్ ఫార్మేట్ లో ఆన్సర్ చేస్తారనమాట. లైక్ ఏ పోస్ట్ ఎక్కువ లైక్లు వచ్చాయి, ఏ యూజర్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు, ఎలాంటి యూజర్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారు, ఎక్కువ లైక్స్ ఏ పోస్ట్ కి వచ్చాయి, ఏ ఫీచర్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇలాగ కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఇవి పిక్టోరియల్ ఫార్మేట్ లో అయితే ఆన్సర్ చేస్తాయి అనమాట. సింపుల్ గా చెప్పాలంటే డేటాలో ఏం జరుగుతుందో చెప్పేవాడే ఈ డేటా అనలిస్ట్ అనమాట. దీనికి మ్యాథ్స్ కోడింగ్ అక్కర్లేదు. చాలా మందికి కోడింగ్ అక్కర్లేదు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకే దీనికి అంత డిమాండ్ అనమాట. ఎవరైతే కోడింగ్ టఫ్ అని ఫీల్ అవుతారో ఈ రోల్స్ కి ట్రై చేయొచ్చు. చాలా బూమింగ్ లో అయితే ఉంది ఈ రోల్ అయితే ఇప్పుడు. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇవన్నమాట. ఇవన్నీ వచ్చి ఉండాలి. అండ్ లో కోడింగ్ కాబట్టి దీనికి చాలా క్రౌడ్ అయితే ఉంటది. అండ్ ఈ క్రౌడ్ నుండి స్టాండర్డ్ అవ్వాలి అంటే రియల్ డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేసి గిట్హబ్ లో అప్లోడ్ చేయండి. రియల్ డేటా సెట్స్ యూస్ చేయండి. ఫేక్ డేటా సెట్స్ యూస్ చేసి ఫేక్ అయితే తొప్పకండి. నెక్స్ట్ ఎవరంటే ఈ డేటా ఇంజనీర్ అనమాట. హీఈస్ ద పర్సన్ హూ బిల్డ్స్ ద ఎంటైర్ పైప్ లైన్. లైక్ డేటాను ఎలా కలెక్ట్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ చెప్పేది కూడా అంటే ఈ డేటా ఇంజనీర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక పోస్ట్ కి లైక్ చేసావు అంటే ఆ డేటా ఎక్కడో దగ్గర పోయి స్టోర్ అవ్వాలి కదా. సో ఆ డేటా ప్రాపర్ గా వెళ్ళి డేటా బేస్ స్టోర్ అవ్వడానికి ఈ డేటా ఇంజనీర్ మనకు యూజ్ అవుతాడు అనమాట. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేటప్పటికి ఇవన్నమాట. సో దీనికి మనకు మీడియం టు హై లెవెల్ కోడింగ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈ క్రౌడ్ నుండి స్టాండర్డ్ అవ్వాలి అంటే ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఒకటి చేసి సిస్టమ్ డిజైనింగ్ కాన్సెప్ట్ నేర్చుకో, సరిపోతుంది. నెక్స్ట్ ఎవరంటే ఈ డేటా సైంటిస్ట్ అనమాట. ఇది మోస్ట్ హైప్డ్ రోల్. ఇది వీళ్ళు ఓన్లీ అనలైజ్ చేయడం మాత్రమే కాదు, ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ కూడా చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ని రికమెండ్ చేస్తుంది కదా, మన ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మనకి రీల్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటది కదా. సో ఇదనమాట. సో ఫైనల్ గా డేటా సైంటిస్ట్ అంటే ఎవరంటే ద పర్సన్ హూ ప్రిడిక్ట్స్ ద ఫ్యూచర్ యూజింగ్ డేటా. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేటప్పటికి ఇవి. దీనికి హై లెవెల్ కోడింగ్ అండ్ స్ట్రాంగ్ మ్యాథ్స్ వచ్చి ఉండాలి. సో ఫైనల్ గా సమ్మరైజ్ చేసేస్తే డేటా అనలిస్ట్ ఏం జరుగుతుందో చెప్తాడు, డేటా ఇంజనీర్ డేటాని రెడీ చేస్తాడు, డేటా సైంటిస్ట్ డేటాని యూస్ చేసుకొని ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తాడు అనమాట. రైట్ మరి ఉంటా, బాయ్.